మొన్న 15 ఆగస్టు నాటికి మనకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైతుంది. దేశమంతా 3 రంగుల మన జాతీయ జెండాను ఎగరేసి జనగణమన వాడి మా సంబరంగా చేసుకురు 15 ఆగస్టును. ఆనాడు విచిత్రం ఏందంటే దేశభక్తి మన మనుషులకే కాదు పక్షులకు కూడా ఉంటదని బయట పడ్డది ఈ వీడియోతోని. మళ్ళీ గదేందో మీరు కూడా చూసేయ్రి. ఆలస్యం ఎందుకు? మామూలుగా 15 ఆగస్టు నాడు లేకుంటే 26 జనవరి నాడు జెండా ఎగరేసేటప్పుడు కొన్ని జాగాలల్లో ఏదో ఓ పంచాద అయితేనే ఉంటది. అది ఎట్లా అంటే జెండాను కింది మీదికి ఎగరేసుడు, తప్పుడు ముడిపడి నడిమిట్లనే ఆగిపోవుడు, ఏదో ఒక సీకో కట్టిన తలిగి చినిగిపోవుడు, గిసొంటి అయితేనే ఉంటాయి. అయితే మొన్న 15 ఆగస్టు నాడు కూడా కేరళలో గిసొంటిదే ఓ కథ అయింది. కాకుంటే ఓ పక్షి వచ్చి జెండా ఎగిరేటట్టు చేసింది. మళ్ళీ ఏడికెళ్ళొచ్చిందో తెలియదు గాని అందరు కూడా జెండా ఎగరేసేటప్పుడు ముడి నడిమిట్లనే ఇరికిపోయింది. పోని కిందికి దింపి తప్పుడు ముడి దిద్దామంటే ఒక పారి జెండా మీదికి పంపినామంటే కిందికి దింపొద్దాయే. అగో అప్పుడు వచ్చిందో పక్షి ఆడ గంతగనం జాగున్న ఏడికి పోకుట సీదా జెండా కాడికి వచ్చి దాని ముక్కుతోని ముడిప్పింది. మళ్ళా ఎవలో చెప్పినట్టే అది ముడిప్పేసరికి ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. సుషిరా, ఇది కదా అస్సలైన దేశభక్తి అంటే. దానికి ఎవరు కూడా చెప్పలే ముడిప్పుమని. కానీ దానంతటా అదే ఉన్న జాగాని తిడిచబెట్టొచ్చి గిట్లా జెండా ఎగరయ్యనీకే ఓ చెయ్యేసింది. దేశభక్తి మనుషులకే కాదు పక్షులకు జంతువులకు కూడా ఉంటదని గిది చూసినప్పుడే అచ్చరాల నిజం అనిపిస్తుంటది అనుకుంటా మెచ్చుకుంటురు ఇది చూసిన వాళ్ళంతా. కొందరు బట్టెవాజగాళ్ళు ఉంటారు చూడురి, ఎందుకు బతుకుతారో కూడా తెలియదు. దినం మందిని ముంచి మంది తాన దోసుక తిందామనే చూస్తుంటారు. ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే కాదా? ఎప్పుడు చూడు దొంగతనాలేనా? మనిషి పుట్టుక పుట్టినందుకు జర్రంతనైనా ఇజ్జతి మనం ఉండాలే కదా. అయినా దేవుడు మీదికెళ్ళి చూస్తూనే ఉంటాడు. అందుకే గిట్ల ఒక్కోపారి మూతి వలగొట్టించుకునే కథలైతే బాగైంది దేవుడా. ఆహా, కొన్ని చూసినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడురా సామి అనిపిస్తది. గిన్నెను ఎందుకు ఇట్లా గుంజుకోవచ్చురు పాపం అని అనుకునే లోపే ఈ జీడిత్తుగాడి చేసిన పని తెలిస్తే ఓర్ని వీని చేతులు పడిపోను అని తిట్టి వస్తారు. అందుకు మీరు మొదలు గీ అమ్మ బాధినురి సమజైతది. నేను ఆడం వస్తున్నానండి, డిమార్ట్ పోదా అని పోతున్నా సారు. డిమార్ట్ పోతుంటే ఈ పాడకావు గాడ కారం మిల్లు ఉన్నదండి. కారం మిల్లు కొద్దిగా అంటే ఒకటే అడుగు అయితే కారం మిల్లు వస్తుంది. ఏది నాది చెయ్యి మీద చెయ్యి పెట్టి చూసేసరికి వేసుకొని ఉత్తనే ఉండు. అయితే ఏంద్రా దొంగ ఏంద్రా నా తీసుకుపోతేనే అరుస్తూనే ఉన్నా దొంగ అనగానే వాళ్ళు వెళ్ళిండు. ఎన్ని తులాల బంగారం అది 2 తులాల కొంచెం పెచ్చు ఉంటదండి. అడిగిండా అదొకటి అడిగాను. ఏం అడగలేదు, వాడి మాట కూడా మాట్లాడలేదు. నా వెనకంగా వచ్చిండు, నేనే ముందో వాడి వెనకంగా వచ్చిందో తెలియదు. ఇట్లా గుంజింది కదండి, గుంజేసరికి చెవుకిదైంది పాపం. గీ అవ్వ పని మీద బయటకెళ్తే గీ బట్టెవాసుగాడు అడ్డం పడి ఆ లుగ్గున మెడలున్న పుస్తలు తడదెంపుకపోయిందట. ఇంత దొంగరో అని మోతుకునేసరికి ఆడ చుట్టుపడుతున్నోళ్ళు జర హుషారుతోని వేరే తొవ్వల పోయి పట్టుకుర్రు. సూర్యపేటలైంది గిదంతా. ప్రతిసారి మనదే హవా అనుకుంటే ఎట్లయితదే కాక, ఊకే దోసుకపోవడేనా? అప్పుడప్పుడు గిట్లా దొరికి బడిత పూజ కూడా చేపించుకోవాలి కదా. ఎద్దుకెద్దు కాలు చేసి చక్కగానే ఉన్నాయి కదా. ఇంత కష్టం చేసుకుంటే ఏం రోగం రా వారి అని గట్టిగా అరుచుకుంటుర్రు ఈ మూతవారిని. మరిగా పోలీసులకు అప్పచెప్తారో లేకుంటే అందరు కలిసి షెట్టు గట్టేసి జోపుతారో వాళ్ళ ఇష్టం. అందుకే ప్రతిసారి మనమే రాజులం అనుకోవద్దు. ఎంతటి దొంగోడైనా ఎన్నడో ఓ పారి గిట్ల దొరకక తప్పది కదా. ఏమంటారు?